హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు టీఎస్జే మ్యాథ్స్ క్లాసెస్. మనం 6th క్లాస్ మ్యాథ్స్ చేసుకుంటున్నాం కదా. 6th క్లాస్ మ్యాథ్స్లో 3rd చాప్టర్లో 3.1 ఎక్సైజ్లో ఉన్నాము. 3.1 ఎక్సైజ్లో 4 ప్రాబ్లమ్స్ మనం కంప్లీట్ చేసుకున్నాం కదా. సో ఈరోజు మనం 5th ప్రాబ్లం ఇంకా 6th ప్రాబ్లం చూసుకుందాం. సో ఇక్కడ 5th ప్రాబ్లం మనం చూసినట్లయితే క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, విచ్ నంబర్స్ అమాంగ్ 2, 3, 5, 6, 9 divides 1, 2, 3, 4, 5 ఎగ్జాక్ట్లీ. ఈ 1, 2, 3, 4, 5 అనే నంబర్ని 2, 3, 5, 6, 9 వీటిల్లో ఏది ఎగ్జాక్ట్ డివైడ్ చేస్తుంది మనం చెక్ చేయమంటున్నాడు ఫ్రెండ్స్. క్వశ్చన్ అర్థమైంది కదా. సో ఈ నంబర్ని ఈ అన్నిట్లో ఏది మనకి ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది వీటిల్లో చెక్ చేయమంటున్నాడు. సో ప్రాబ్లం అనేది మనం స్టార్ట్ చేసుకుందాం. ఇక్కడ ఫస్ట్ 2 ఇచ్చాడు కాబట్టి 2తో ఫస్ట్ చెక్ చేసుకుందాం. టూ టేబుల్ డివిజిబిలిటీ రూల్ అండ్ స్టూడెంట్స్, లాస్ట్ నెంబర్ మస్ట్ బి 0, 2, 4, 6 or 8. కానీ ఇక్కడ మనకి ఏముంది, 5 ఉంది కాబట్టి ఇది 2 టేబుల్తో డివిజిబుల్ కాదు. సో ఇక్కడ రాద్దాం, ద last digit is 5, so it is not divisible by 2. లాస్ట్ డిజిట్ 5 ఉంది కాబట్టి ఇది 2 టేబుల్తో డివిజిబుల్ కాదు అని. నెక్స్ట్ మనం 3 డివిజిబిలిటీ రూల్ చెక్ చేద్దాం. 3 divisibility rule and students, sum of the digits. సో ఇక్కడ సమ్ చేద్దాం. సమ్ ఆఫ్ ది డిజిట్స్, సమ్ ఆఫ్ ది డిజిట్స్, ఇక్కడ ఉన్న డిజిట్స్ అన్నిటిని మనము యాడ్ చేసినట్లయితే 1 + 2 + 3 + 4 + 5 ఇవన్నిటిని యాడ్ చేస్తే మనకి 15 వస్తుంది. 15 అనేది 3 టేబుల్తో డివిజిబుల్ అంటే ఎస్, ఇట్ ఈస్ డివిజిబుల్ కాబట్టి ఈ గివెన్ నెంబర్ కూడా డివిజిబుల్ అయినట్టు. సో ఇక్కడ రాద్దాం, 15 ఈజ్ డివిజిబుల్ బై 3. సో 1, 2, 3, 4, 5 అనే నెంబర్ కూడా ఈజ్ డివిజిబుల్ బై 3 అని రాయండి ఫ్రెండ్స్. అర్థమైంది కదా. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ 5తో చెక్ చేద్దాం. ఇప్పుడు 5 తోటి మనం చెక్ చేసినట్లయితే 5 డివిజిబిలిటీ రూల్ అండ్ స్టూడెంట్స్, 1's ప్లేస్ ఉన్న డిజిట్ 5 కానీ 0 కానీ ఉండాలి. సో ఇక్కడ 5 ఉంది కదా, సో మనకి 5 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. సో ఇక్కడ రాయండి, ద లాస్ట్ డిజిట్ ఈస్ 5, so it is divisible by 5. okay, next students, next 6th table divisibility rule check చేద్దాం. 6 table divisibility rule and students, మనకి 2 టేబుల్ డివిజిబిలిటీ రూల్ అండ్ 3 టేబుల్ డివిజిబిలిటీ రూల్ ఓకే అయితే 6 టేబుల్ డివిజిబిలిటీ రూల్ కూడా ఓకే అవుతుంది. కానీ ఇక్కడ చూస్తే మనకి 2 టేబుల్ డివిజిబిలిటీ రూల్ ఫెయిల్ అవుతుంది. అంటే 2 టేబుల్తో ఈ నెంబర్ డివిజిబుల్ కాదు, కానీ 3 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. 2 టేబుల్స్తో డివిజిబుల్ అయితేనే 6 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. కానీ ఇక్కడ 2 టేబుల్ డివిజిబిలిటీ రూల్ ఫెయిల్ అవుతుంది కాబట్టి దిస్ నెంబర్ విల్ నాట్ బి డివిజిబుల్ బై 6 అని. సో ఇక్కడ రాద్దాం, it is not divisible by 2 but divisible by 3. so 1, 2, 3, 4, 5 ఈ నంబర్ is not
డివిజిబుల్ బై 6. 2 తోటి డివిజిబుల్ అవ్వట్లేదు, 3 తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 1 2 3 4 5 అనే నంబర్ 6 టేబుల్తో డివిజిబుల్ కాదు అని రాయండి. నెక్స్ట్ మనం 9 టేబుల్ డివిజిబిలిటీ రూల్ చెక్ చేద్దాం. 9 టేబుల్ డివిజిబిలిటీ రూల్ అండ్ స్టూడెంట్స్ సేమ్ 3 టేబుల్ డివిజిబిలిటీ రాలి సమ్ చేయాలి. సమ్ ఆఫ్ డిజిట్స్, సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేస్తే 1 + 2 + 3 + 4 + 5 చేసినట్లయితే మనకి 15 వస్తుంది. 15 అనేది 9 టేబుల్తో డివిజిబుల్ అవుతుందా అంటే నో. 15 అనే నెంబర్ 9 టేబుల్లో ఉండదు కాబట్టి 15 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 9. సో 1 2 3 4 5 అనే నెంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 9. సో ఇది ఇలా రాసుకోవాలి స్టూడెంట్స్. సో ఇచ్చిన నెంబర్ని 2 3 5 6 9తో ఏవైతే ఎగ్జాక్ట్గా డివైడ్ చేసినాయో మనం చూసినట్లయితే 3 టేబుల్తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 5 టేబుల్తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. ఇంకా 2 6 9 తోటి డివిజిబుల్ అవ్వట్లేదు. సో ఇది ఫిఫ్త్ దాంట్లో ఇంకా హాఫ్ క్వశ్చన్ ఉంది స్టూడెంట్స్, ఇంకా ఆన్సర్ అయితే కంప్లీట్ కాలేదు. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఇంకా దానికి కింద ఇంకో క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, సో ఇక్కడ మనకి నెక్స్ట్ ఇక్కడ వరకు అనుకున్నాక నెక్స్ట్ ఏమి ఇచ్చాడంటే రైట్ 1 2 3 4 5 ఈ నెంబర్ని ఇన్ రివర్స్ ఆర్డర్లో రాసి అండ్ టెస్ట్ నౌ విచ్ నంబర్స్ డివైడెడ్ ఎగ్జాక్ట్లీ. దీన్ని రివర్స్లో రాశాక ఇప్పుడు ఇచ్చిన నెంబర్స్ అంటే ఇందాక ఇచ్చాడుగా 2 3 5 6 9లో ఇప్పుడు రివర్స్ చేసిన నంబర్ దేంతో ఏ నెంబర్స్తో డివిజిబుల్ అవుతుంది ఎగ్జాక్ట్గా చెక్ చేయమంటున్నాడు. సో ఇది కంటిన్యూ చేసుకుందాం స్టూడెంట్స్. సో ఇప్పుడు 1 2 3 4 5ని మనం ఇన్ రివర్స్ ఆర్డర్, దీన్ని రివర్స్ ఆర్డర్లో రాసినట్లయితే మనకు నెంబర్ ఏమొస్తుందంటే స్టూడెంట్స్ దీన్ని రివర్స్ చేస్తే 5 4 3 2 1 అంతే కదా. దీన్ని రివర్స్ చేస్తే 5 4 3 2 1 అని నెంబర్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఈ 5 4 3 2 1ని మనం ఇందాకలాగానే సేమ్ 2 3 5 6 9తో డివిజిబుల్ అవుతున్నాయా లేవో చూసుకోవాలి. సో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ 2 టేబుల్ డివిజిబిలిటీ రూల్. సో ఇక్కడ మనకి లాస్ట్ డిజిట్ చూసినట్లయితే 5 ఉంది. సారీ ఇది కదా, ఇది స్టూడెంట్స్ సారీ ఇది కాదు, ఇది రివర్స్ చేసిన నెంబర్స్లో లాస్ట్ డిజిట్ మనకి ఏముంది 1 ఉంది. సో ఇక్కడ రాయండి ద లాస్ట్ digit is 1. So it is not divisible by 2. Next మనం 3 table divisibility. 3 table divisibility rule sum కదా స్టూడెంట్స్, sum of the digits. రివర్స్ చేసిన నెంబర్ ఇది కదా, దీన్ని ఈ డిజిట్స్ అన్నిటిని యాడ్ చేసుకుందాం. 5 + 4 + 3 + 2 + 1. సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకి 15 వస్తుంది స్టూడెంట్స్. సో 15 వస్తుంది. 15 3 టేబుల్తో డివిజిబుల్ అవుతుందంటే ఎస్. సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 15 3 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ గివెన్ నెంబర్ అంటే ఇది రివర్స్ చేసుకున్న నెంబర్ కూడా మనకి 3 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3. నెక్స్ట్ మనం 5 టేబుల్ డివిజిబిలిటీ రూల్. ఇప్పుడు 5 ఈ నెంబర్లో లాస్ట్ డిజిట్ 1 ఉంది. 1 ఉంటే 5 టేబుల్తో డివిజిబుల్ అయింది అంటే నో, ఓన్లీ 0 ఆర్ 5 ఉండాలి. సో ఈ రివర్స్ చేసిన నెంబర్ 5 టేబుల్తో డివిజిబుల్ కాదు. సో ఇక్కడ ఇట్ ఈస్ not divisible by 5. ఎందుకు స్టూడెంట్స్? బికాస్ the last digit is 1 ఉంది కాబట్టి ఈ 5 టేబుల్తో డివిజిబుల్ కాదు. నెక్స్ట్ మనం 6 టేబుల్ డివిజిబిలిటీ రూల్ చెక్ చేద్దాం.
ఇక్కడ 6 టేబుల్ డివిజిబిలిటీ రూల్ ఏంటి 2 తోటి 3 తోటి సాటిస్ఫై అయితేనే 6తో సాటిస్ఫై అవుతుంది. సో 2 టేబుల్ డివిజిబిలిటీ రూల్ ఓకే అవుతుందా అంటే నో. 3 టేబుల్ డివిజిబిలిటీ రూల్ ఓకే అవుతుందా అంటే ఎస్. సో ఒకటి నో ఒకటి ఎస్ వచ్చింది. సో దిస్ విల్ ఆల్సో బి నో. ఇట్ ఈస్ నాట్ divisible by 6 as it is satisfying 3 divisibility rule but not 2 divisibility rule. అర్థమైందా స్టూడెంట్స్? సో నెక్స్ట్ మనం లాస్ట్ 9 టేబుల్ డివిజిబిలిటీ రూల్ చెక్ చేసినట్లయితే సమ్ ఆఫ్ ది డిజిట్స్ కదా ఇది కూడా. సో సమ్ ఆఫ్ ది డిజిట్స్ చేసినట్లయితే మనం 5 + 4 + 3 + 2 + 1 = 15. 15 మనకి 9 టేబుల్తో డివిజిబుల్ అవుతుందా అంటే నో. సో ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 9. అర్థమైంది కదా స్టూడెంట్స్? సో ఫస్ట్ మనకి ఇక్కడ 1 2 3 4 5 అనే నెంబర్ ఇచ్చాడు. ఈ నెంబర్ను 2 3 5 6 9తో ఏది ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేసాం. తర్వాత ఈ నెంబర్ని రివర్స్ చేసి ఇప్పుడు ఏ టేబుల్స్తో ఎగ్జాక్ట్గా డివైడ్ అయిందో చెక్ చేయమన్నాడు. సో ఇది 5th ప్రాబ్లం స్టూడెంట్స్. మీకు అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ మనం 6th ప్రాబ్లం అనేది చూద్దాం. సో ఇక్కడ మనం 6th ప్రాబ్లం క్వశ్చన్ చూసినట్లయితే రైట్ డిఫరెంట్ 2 digit numbers యూజింగ్ డిజిట్స్ 3 4 and 5. 3 4 5తో ఈ డిజిట్స్ యూజ్ చేస్తూ 2 digit numbers అనేది మనల్ని రాయమంటున్నాడు స్టూడెంట్స్. దాని తర్వాత చెక్ వెదర్ దీస్ నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 2 3 5 6 and 9. మనకు వచ్చిన డిజిట్స్ 2 3 5 6 9తో డివిజిబుల్ అవుతున్నాయి లేవా చెక్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ మనం నంబర్స్ అనేది రాద్దాం. The numbers are, సో ఇక్కడ మనకు 3 4 5 ఇచ్చాడు. ఈ 3 4 5 తోటి మనం ఏ నెంబర్స్ ఫామ్ చేసుకొని 2 digit numbers ఫామ్ చేయమంటున్నాడు. సో ఇక్కడ రాద్దాం. మనకి ఏ నెంబర్స్ వస్తున్నాయంటే 34 45 43 53 54 35. సో ఈ నెంబర్స్ వస్తున్నాయి స్టూడెంట్స్. ఈ డిజిట్స్ 3 4 5 డిజిట్స్ యూజ్ చేసి నేను 2 digit numbers అనేది ఫామ్ చేయాలి. దీన్ని మనం అటు ఇటు రాస్తూ ఉంటే మనకి డిజిట్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. సో 34 45 43 53 54 35 నాకు ఈ నెంబర్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ నెంబర్స్ని మనం ఈ డివిజిబిలిటీ రూల్స్ 2 3 5 6 9 ఏదైనా డివిజిబిలిటీ రూల్ ఓకే అవుతుందో మనం చెక్ చేద్దాం. సో ఫస్ట్ నెంబర్ 34 తీసుకుందాం. ఇక్కడ మనం 34 డివిజిబిలిటీ రూల్ మనం చూసినట్లయితే ఇది 2 టేబుల్తో డివిజిబుల్ అవుతుందా అంటే ఎస్, ఎందుకంటే లాస్ట్ డిజిట్ ఈస్ 4. నెక్స్ట్ 3 టేబుల్ డివిజిబిలిటీ రూల్ మనం చెక్ చేసినట్లయితే మనకి 3 టేబుల్ డివిజిబిలిటీ రూల్ ఏంటి ఈ డిజిట్స్ని యాడ్ చేయాలి. సో 3 + 4 ఎంత 7. 7 3 టేబుల్తో డివిజిబుల్ అవుతుందా అంటే నో. సో 34 కూడా 3 టేబుల్తో డివిజిబుల్ కాదు. నెక్స్ట్ 5 టేబుల్ డివిజిబిలిటీ రూల్ చెక్ చేద్దాం. 5 టేబుల్ డివిజిబిలిటీ రూల్ ఏంటి 1's ప్లేస్లో నెంబర్ 0 అయినా 5 అయినా ఉండాలి, కానీ ఇక్కడ 4 ఉంది. సో 5 టేబుల్ డివిజిబిలిటీ రూల్ కూడా ఫెయిల్ అవుతుంది. నెక్స్ట్ 6 టేబుల్ డివిజిబిలిటీ రూల్ ఏంటి స్టూడెంట్స్ 2 టేబుల్ 3 టేబుల్ డివిజిబిలిటీ రూల్ ఓకే అవ్వాలి, కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఓన్లీ 2 టేబుల్ డివిజిబిలిటీ రూలే మనకి ఇది ఓకే అవుతుంది. 3 టేబుల్ డివిజిబిలిటీ రూల్ ఓకే అవుతుందంటే నో. సో 6 టేబుల్ డివిజిబిలిటీ రూల్ కూడా ఫెయిల్ అవుతుంది. నెక్స్ట్ 9 టేబుల్ డివిజిబిలిటీ రూల్ ఏంటి యాడ్ చేయండి. 3 + 4
7 విల్ బి నాట్ డివిజిబుల్ బై 9 కాబట్టి 34 కూడా 9 టేబుల్తో డివిజిబుల్ కాదు. సో ఇది ఇక్కడ ఏ రూల్ అనేది ఏ డివిజిబిలిటీ రూల్ మనకు ఓకే అయింది, ఓన్లీ 2 టేబుల్ డివిజిబిలిటీ రూల్. సో ఇక్కడ రాయండి, ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2 ఓన్లీ. అర్థమైంది కదా స్టూడెంట్స్, ఈ 34 అనే నెంబర్ ఓన్లీ 2 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 45 అనేది ఇప్పుడు మనం చెక్ చేద్దాం స్టూడెంట్స్. సో 45 నెంబర్ మనం 2 టేబుల్తో డివిజిబుల్ అవుతుందో ఫస్ట్ చెక్ చేద్దాం. 2 టేబుల్తో డివిజిబుల్ అవుతుందా అంటే నో, ఎందుకంటే లాస్ట్ డిజిట్ మనకి 5 ఉంది. ఓకే, 2 టేబుల్ డివిజిబిలిటీ రూల్ ఫెయిల్ అవుతుంది. నెక్స్ట్ మనం 3 టేబుల్ డివిజిబిలిటీ రూల్ చెక్ చేద్దాం. యాడ్ చేసి చూద్దాం. 4 + 5 is 9. 9 3 టేబుల్తో డివిజిబుల్ అవుతుందా అంటే ఎస్. సో 45 కూడా 3 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. సో ఇక్కడ రాసుకుందాం, ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 5 టేబుల్ డివిజిబిలిటీ రూల్. 5 టేబుల్తో డివిజిబుల్ అవుతుందా అంటే ఎస్, ఎందుకంటే లాస్ట్ డిజిట్ 5 ఉంది కాబట్టి. నెక్స్ట్ 6 టేబుల్ డివిజిబిలిటీ, ఇక్కడ 5 కూడా డివిజిబుల్ అవుతుంది. 6 టేబుల్ డివిజిబిలిటీ ఇక్కడ ఓకే అవుతుందా అంటే నో, ఎందుకంటే 2 టేబుల్తో ఇది అవ్వలేదు కదా, ఓన్లీ 3 టేబుల్తో అయింది. సో 6 టేబుల్ డివిజిబిలిటీ కూడా ఫెయిల్ అయింది. నెక్స్ట్ 9 టేబుల్ డివిజిబిలిటీ రూల్. 4 + 5 is 9. 9 అనేది 9 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 45 కూడా 9 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. సో 3, 5 and 9. ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3, 5 and 9. నెక్స్ట్ నెంబర్ చూద్దాం, 43. ఇక్కడ 43 మనం తీసుకున్నట్లయితే ఇట్ ఈస్ డివిజిబుల్ బై, చెక్ చేద్దాం, 2 టేబుల్తో డివిజిబుల్ అవుతుందంటే నో, ఎందుకంటే లాస్ట్ డిజిట్ మనకి 3 ఉంది. నెక్స్ట్ 3 టేబుల్ డివిజిబిలిటీ రూల్ ఓకే అవుతుందా? 4 + 3 is 7. నో, 3 టేబుల్ డివిజిబిలిటీ రూల్ ఫెయిల్ అవుతుంది. 5 టేబుల్ డివిజిబిలిటీ రూల్, లాస్ట్ డిజిట్ 3 ఉంది, సో ఇది కూడా ఫెయిల్ అయింది. 6 టేబుల్ డివిజిబిలిటీ రూల్, 2 తోటి 3 తోటి పోవాలి, కానీ 2 తోటి పోవట్లేదు, 3 తోటి కూడా పోవట్లేదు. సో 6 టేబుల్ డివిజిబిలిటీ రూల్ కూడా ఫెయిల్ అయింది. నెక్స్ట్ 9 టేబుల్ డివిజిబిలిటీ రూల్. 4 + 3 is 7. సో ఇది కూడా డివిజిబుల్ అవ్వట్లేదు. సో ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్. ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 2, 3, 5, 6 and 9. It is not divisible by 2, 3, 5, 6, 9. సో ఇది ఈ 43 అనే నెంబర్ 2, 3, 5, 6, 9 ఈ 8 డివిజిబిలిటీ రూల్ కూడా మనకి ఓకే అవ్వట్లేదు. సో ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 2, 3, 5, 6 and 9 అని రాయండి స్టూడెంట్స్. నెక్స్ట్ మనం 53 చెక్ చేద్దాం. 53 మనం చెక్ చేసినట్లయితే ఇక్కడ లాస్ట్ డిజిట్ ఇక్కడ ఏముంది, ఫస్ట్ 2 టేబుల్ డివిజిబిలిటీ రూల్లో 3 ఉంది, సో ఇది ఫెయిల్ అవుతుంది. 3 టేబుల్ డివిజిబిలిటీ రూల్, 5 + 3 is 8. 8 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. సో 53 కూడా డివిజిబుల్ కాదు. నెక్స్ట్ 5 టేబుల్ డివిజిబిలిటీ రూల్, లాస్ట్ డిజిట్ 3 ఉంది, ఇది కూడా ఫెయిల్ అయింది. 6 టేబుల్ డివిజిబిలిటీ రూల్, 2 తోటి 3 తో రెండుతో డివిజిబుల్ అవ్వట్లేదు, సో 6తో కూడా డివిజిబుల్ అవ్వదు. 9 టేబుల్ డివిజిబిలిటీ రూల్, 5 + 3 is 8. 8 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 9 కదా, సో 53 కూడా నాట్ డివిజిబుల్ బై 9. సో ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఏ నెంబర్తో కూడా డివిజిబుల్ అవ్వట్లేదు. సో ఇక్కడ కూడా అదే స్టేట్మెంట్ రాద్దాం, ఇట్ ఈస్ నాట్ divisible by 2, 3, 5, 6 and 9. నెక్స్ట్ నెంబర్ మనం తీసుకుందాం 54. 54తో చెక్ చేద్దాం స్టూడెంట్స్. ఇప్పుడు 54 లాస్ట్ డిజిట్ ఈస్ 4 అయితే 2 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. సో ఇట్ ఈస్ divisible by 2. నెక్స్ట్ 3తో చెక్ చేద్దాం. 5 + 4 is 9. 9 3 టేబుల్తో డివిజిబుల్ అవుతుందా అంటే ఎస్. సో 3తో కూడా డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 5 టేబుల్ డివిజిబిలిటీ రూల్, ఇక్కడ లాస్ట్ డిజిట్ 4 ఉంది, సో ఇక్కడ ఫెయిల్ అవుతుంది. నెక్స్ట్ 6 టేబుల్ డివిజిబిలిటీ రూల్, 2 తోటి 3 తోటి డివిజిబుల్ అవుతుంది కాబట్టి 6తో కూడా డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 9 టేబుల్ డివిజిబిలిటీ రూల్, 5 + 4, ఇక్కడ 5 + 4 9. 9 ఈజ్ డివిజిబుల్ విత్ 9 కాబట్టి 9 టేబుల్ డివిజిబిలిటీ రూల్ కూడా ఓకే అవుతుంది. నెక్స్ట్ మనం లాస్ట్ నెంబర్ 35 చెక్ చేద్దాం.
35. 35 నెంబర్ 2 టేబుల్తో డివిజిబుల్ అవుతుందా అంటే నో, లాస్ట్ డిజిట్ 5 ఉంది కాబట్టి నో. 3 టేబుల్తో డివిజిబుల్ అవుతుందా అంటే 3 + 5 is 8. 8 is not divisible by 3 కదా, సో దిస్ నెంబర్ ఈజ్ ఆల్సో నాట్ divisible by 3. నెక్స్ట్ 5 టేబుల్ డివిజిబిలిటీలోకి అవుతుందా అంటే ఎస్, ఎందుకంటే లాస్ట్ డిజిట్ 5 ఉంది, సో ఇట్ ఈస్ divisible by 5. నెక్స్ట్ 6 టేబుల్తో 2, 3 ఫెయిల్ అయింది కాబట్టి 6 కూడా ఫెయిల్ అయింది. 9 టేబుల్ డివిజిబిలిటీలో 3 + 5 is 8. 8 ఈజ్ నాట్ divisible with 9 కాబట్టి దిస్ ఫెయిల్, సో ఇట్ ఈస్ divisible by 5 ఓన్లీ. అర్థమైంది కదా స్టూడెంట్స్? సో ఇక్కడ మనం ఫస్ట్ మనకి ఇక్కడ ఇచ్చిన డిజిట్స్ తోటి నంబర్స్ అనేది ఫామ్ చేసుకుని ఈ నెంబర్స్లో ఏవేవి 2, 3, 5, 6, 9తో డివిజిబుల్ అవుతుందో మనం రాసుకోవాలన్నమాట. సో ఇది 6th ప్రాబ్లమ్ స్టూడెంట్స్. సో ఈరోజు మనం 5th and 6th ప్రాబ్లమ్స్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ ప్రాబ్లమ్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.